ఎక్కడైనా దొంగతనం అంటే చోరీ చేసుకుని వెళ్లిపోవడం ఆ తర్వాత పోలీసులకు దొరికిపోవడం చూస్తుంటాం. అయితే యజమానులు లేని ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసిన వస్తువులను బయట అమ్ముకొని వచ్చిన డబ్బుతో మద్యం తాగి ఆ మత్తులో మళ్లీ అదే ఇంటికి వచ్చి నిద్రపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో గొల్లపల్లి అంబేద్కర్ కాలనీలో జరిగింది. అలజంగి గ్రామానికి చెందిన సీర శ్రీనివాసరావు జయలక్ష్మి దంపతులకు గొల్లపల్లిలో ఇళ్లుంది. వీరిద్దరూ పొలం పనుల నిమిత్తం తమ గ్రామానికి వెళ్లి ఉంటున్నారు. పిరిడి గ్రామానికి చెందిన ఓ దొంగ ఎవరూ లేని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. గత 4-5 రోజుల క్రితమే ఇంట్లోకి చొరబడి రోజు బయటకు వెళ్లి మళ్లీ ఇంట్లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. రోజుకు కొంత వెండి సామాగ్రి, ఇతర వస్తువులను తీసుకెళ్లి అమ్ముకోవడం, వచ్చిన ఆ డబ్బులో మద్యం తాగడం, తిరిగి అదే ఇంటికి వచ్చి పడుకోవడం చేస్తున్నట్లు సమాచారం. ఆ